ఎందుకు ఇవ్వట్లేదు సూపర్ 6? ఎప్పటి నుంచి ఇస్తారు ఆడబిడ్డనిది? ఎప్పటి నుంచి ఇస్తారు అమ్మకబడి తల్లికి వందనం? ఎప్పటి నుంచి ఇస్తారు మహిళలకు ఉచిత బస్సు? ఆ బస్సు ఎక్కడి నుంచి ఇస్తారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? ఏదో ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినట్టుగా ఆగస్టు 15 డేట్ అనౌన్స్ చేశారు. ఏదో మహిళలకు ఉచిత బస్సు ఇస్తే ఆ దినం నాడు ఓకే చేస్తారో చేయరు చూద్దాం. చేయమనే కోరుతున్నాం. చేయాలనే మా తాలూకు డిమాండ్. దాని విధి విధానాలు ఏంటి? మా విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు ఇస్తారా? విజయనగరం నుంచి తిరుపతి వరకు ఇస్తారా? లేదా విజయనగరం నుంచి హైదరాబాద్ వరకు ఇస్తారా? ఎక్కడి వరకు ఇస్తారు? విధి విధానాలు చెప్పాలని కోరుతుంది, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అడుగుతున్నామంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది మా బాధ్యత. ఎన్నికలప్పుడు వచ్చి రాజకీయ పార్టీలు వారి వారి విధానాలని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటిస్తాయి. వాటి మీద ప్రేరితమై వాటి మీద ప్రజలు ఆలోచన చేసి ఆ ఎన్నికల్లో ఆ పార్టీలకు వచ్చి ఎన్నుకోవడం అనేది సాంప్రదాయం ప్రజాస్వామ్యంలో ఒక నానుడి. అవి నెరవేర్చవలసిన బాధ్యత ఆ రాజకీయ పార్టీలకు ఉన్నాయి. ఆ రకంగానే ఈరోజు సంవత్సర కాలం అయింది ఈ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న ఈ నేపథ్యం. పైపెచ్చు 2 లక్షల అప్పు 2 లక్షల అప్పు అంటున్నారు. వాస్తవాలు వచ్చి అసెంబ్లీలో పెట్టారు. 4 నుంచి 5 లక్షలు 5 లక్షల కోట్లు 4,80,000 కోట్లు 70,000 కోట్లు సబ్జెక్టు కరెక్షన్. మళ్ళీ 14 లక్షలు 10 లక్షలు అంటారు. అంతకుముందు అంటారు ఎంత ఉందో నాకు తెలుసు, నా చేతిలో మంత్రధనం ఉందని చెప్పారు. ఇప్పుడు వచ్చి నా చేతిలో మంత్రధనం ఉందా అని అడుగుతున్నారు. సంపద సృష్టించడం మాకు తెలుసు అన్నారు. ఇవాళ చెత్త పెరిగిపోతుంది వీధుల్లో, ఊరుల్లో. ఇతను నాదుడు లేడు. ఈ రకమైన అస్తవ్యస్తమైన పరిపాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది. అందుకు అడుగుతున్నాం. సంవత్సర కాలం అవుతుంది. మీరు ఎప్పటి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారు? వాటి విధి విధానాలు చెప్పాలి. ఒక క్యాలెండర్ అనౌన్స్ చేయాలి. ఇప్పటికే ప్రజలు వచ్చి సుమారు గత సంవత్సరం గత పాలనలో ఇవ్వాల్సిన ఎన్నికల ముందు ఇస్తామనుకునేవి ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా వాటిని ఇవ్వనీయకుండా ఆపి ప్రజలకు అందరికీ చేశారు. సరే పోనీ ఈ ప్రభుత్వం వచ్చేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చి కూడా చేయలేదు. సంవత్సరం అయిపోయింది.